తాడేపల్లి మండలంలోని ప్రాతూరు చిర్రావూరు గ్రామంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ముందుగా ప్రాతూరు గ్రామంలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్క రైతును ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో రైతుల ఇబ్బంది తెలుసుకుని 4000 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతుల ఖాతాలోకి 3 గంటల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది రైతుకి ఒక సంతోషంగా ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణం నుంచి రైతుని చూశారు తప్ప స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతులు ఆడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మన బిడ్డల కోసం. ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం. ఇది వాస్తవం. ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. దయచేసి 25వ తారీఖుకి కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా కోతలకి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుపుకున్నాం.